మృతుడు శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి మొహమ్మద్ బాబా ఫసీయుద్దీన్ మరియు కార్పొరేటర్ బోరబండ మరియు మాజీ డిప్యూటీ మేయర్ జీహెచ్ఎంసీ బోరబండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. బాబా ఫసీయుద్దీన్ మరియు రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి మాట్లాడుతూ బాధితుల కుటుంబాన్ని ఆదుకుంటామని మరియు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారితో ఫోన్ ద్వారా మాట్లాడించడం జరిగిందన్నారు. మంత్రి గారు ఆదుకుంటామని భరోసా కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. చూసుకొని అతని యొక్క అనుచరులు చేస్తున్నటువంటి ఈ యొక్క అరాచక శక్తులు ఏదైతే ఉన్నదో డెఫినెట్గా వీటిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇప్పుడు కూడా ప్రభుత్వం లేకున్నా కూడా అతని యొక్క అనుచరులు ఒక గుండాల్లా వీధి రౌడీల్లా విరుచుకుపడుతుంటే దీని సైజు ఊరుకోలేమని చెప్పేసి ఈరోజు వారికి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు భూ కబ్జాదారులు ఇవన్నీ కూడా అక్రమంగా సంపాదిస్తూ ఇప్పుడు కూడా అధికారం లేనప్పటికీ కూడా అధికారంలో ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు. డెఫినెట్గా వీటిపైన లీగల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కోరడం జరిగింది. బాధిత కుటుంబంతో కూడా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడించడం జరిగింది. డెఫినెట్గా ప్రభుత్వం తరఫున వీరికి న్యాయం చేకూరే విధంగా మేము ఈరోజు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. వాళ్ళ మీద మాటలు వాడు ఏం చేస్తాడు, వాడు వస్తే నాకు చెప్పాల్సింది. బోరబండ డివిజన్ జూబ్లీస్ నియోజకవర్గంలో బహుజన బిడ్డ కూలీనాలు చేసి బతికే శ్రీనివాస్ గౌడ్, దాదాపు బోరబండలో 30 సంవత్సరాల నుంచి ఉంటున్న శ్రీనివాస్ గౌడ్ తన సొంత ప్రభుత్వం ఇచ్చిన పట్టా, తన భార్య పేరు మీద వచ్చిన పట్టాలు ఉంటే గతంలో ఇక్కడ ఉన్నట్టు ఇప్పటి స్థానిక ఎమ్మెల్యే గుండా ఆలోచన గుండాలతో పెట్టుకొని తిరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తన అనుచరులతో బెదిరించి భయపెట్టించి భయభ్రాంతులకు చేసి వాళ్ళ ఇల్లు లాక్కొని వాళ్ళ పైన హరాస్మెంట్ చేస్తే ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఈరోజు పొద్దునే శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే దాంట్లో శ్రీనివాస్ గౌడ్ ఆత్మహత్య చేసుకుంటూ ఈరోజు చాలా విచిత్రంగా చూస్తుంటే బాధాకరమైన విషయం. ఎందుకంటే సహజంగా ఎవరైనా బాధితులు కానీ ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటే అధికార పక్షాల పేర్లు అధికార పక్ష నాయకుల పేర్లు చెప్తారు. కానీ బాధాకరమైన విషయం బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ లో ఉన్నట్టు ఎమ్మెల్యేలు ఎంత దౌర్జన్యం చేస్తున్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంత దౌర్జన్యం చేస్తున్నారో, ఎంత పబ్లిక్ హరాజ్ చేస్తున్నారని చెప్పి ఈరోజు శ్రీనివాస్ గౌడ్ యొక్క ఆత్మహత్యకు నిదర్శనం. ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ పాప చనిపోయేటప్పుడు వీడియో పెట్టాడు లైవ్ గా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అప్పీల్ చేసుకున్నాడు, గౌరవ హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ గారిని అప్పీల్ చేసుకున్నాడు, గౌరవ పోలీస్ శాఖని అప్పీల్ చేసుకున్నాడు. సార్ నేను చనిపోతున్నా, ఈరోజు చనిపోవడానికి కారకుడు ప్రశాంత్ అనే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరుడు, అదేవిధంగా రాజు అనే వ్యక్తి మాగంటి గోపీనాథ్ అనుచరుడు అని చెప్పాడు. అదేవిధంగా సాయి కిరణ్ మాగంటి గోపీనాథ్ అనుచరుడు అని చెప్పి పేర్లు చెప్పి నేను ఈ ముగ్గురు వలన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అండదండలతో మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే అండదండలతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అండదండతో రెచ్చిపోతున్న వాళ్ళను అరికట్టాలి, వాళ్ళని ఆపాలని చెప్పి ముఖ్యమంత్రి మీద నమ్మకంతో తెలంగాణ ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో హరాస్మెంట్ అయ్యి తెలంగాణ నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన నమ్మకంతో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి పేరు చెప్పి సార్ నన్ను నా కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి, అదేవిధంగా సివి ఆనంద్ గారు నన్ను నా కుటుంబాన్ని కాపాడమని చెప్పి అప్పీల్ చేసుకుంటా చనిపోయారంటే ఎంతవరకు హరాస్మెంట్ చేస్తున్నారు ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం పోయినా, వ్యవస్థ పోయినా, ముఖ్యమంత్రి మారినా ఇంకా కూడా వాళ్ళు అనుకుంటున్నారు మాదే ప్రభుత్వం, ఎవరిని పడితే వాడిని హరాస్ చేయొచ్చు, ఎవరిని పడితే వాడిని బెదిరించవచ్చు అని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నాయకులు అనుకుంటారు. అది నడవదు. ఈ ప్రజాపాలన, ఈ ప్రజాక్షేత్రం, ప్రజాపాలన నడుస్తుంది. మీట ప్రజలు బెదిరించే ప్రయత్నం చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. అయితే వెంటనే ఆ వీడియో చూసి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వెంటనే స్పందించి నేను నా తోటి కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు వెంటనే మాట్లాడగానే పొన్నం ప్రభాకర్ గారు వెంటనే స్పందించి మంత్రి గారు
అప్పుడే బాధిత కుటుంబాన్ని శ్రీనివాస్ గౌడ్ గారి కుటుంబాన్ని ఆదుకుంటాం. వాళ్లకు ఆర్థిక సహాయం గాని, డబుల్ బెడ్రూమ్ గాని, అదే విధంగా కుటుంబానికి అన్ని విధాలుగా చేదోడు వాదులు ఉంటూ అండదండగా ఇప్పి ఉంటాం. తప్పకుండా ప్రజాపాలన నడుస్తుంది. గతంలో బీఆర్ఎస్ నాయకులు చేసినట్టుగా కాకుండా బీఆర్ఎస్ నాయకులు హరాస్మెంట్ చేసి చంపేశారు. బాధాకరమైన విషయం. శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు తెలియజేసుకుంటూ పూర్తిగా కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ను ఆర్థిక సహాయాన్ని మొత్తం కూడా ఇస్తా అని చెప్పి మంత్రి గారు తెలియజేయడం జరిగింది. మంత్రి గారి పక్షాన నేను, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారు నేను, మా తోటి కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు, మిగతా మా ఇక్కడ ఉన్నట్టు కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈ బీఆర్ఎస్ నాయకులు చేసిన దౌర్జన్యాన్ని ఖండిస్తూ మేమందరం కూడా ఈరోజు ఎమ్మెల్యే పేరు చెప్పి వాళ్ళ అనుచరుల పేరు చెప్పి ఒక సూసైడ్ నోట్ రాసి వీడియో రిలీజ్ చేసి శ్రీనివాస్ గౌడ్ అనే ఒక బహుజన పీడ చనిపోవడం అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు చేస్తున్న కుతంత్రాలు, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న కుతంత్రాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న కుతంత్రాలు, అది మహబూబ్ నగర్ లో కావచ్చు, ఇటు హైదరాబాద్ లో కావచ్చు, ప్రతి దగ్గర కుతంత్రాలు చేస్తున్నారు. ప్రతిపక్షం అంటే ప్రజాపక్షాన్ని నిలబడాలి. ప్రతిపక్షం అంటే అధికార పక్షం చేసే తప్పులను ఎత్తి చూపించాలి. కానీ మీరు ప్రజల పక్షాన్ని ఉండకుండా అధికార పక్షాన్ని ఎట్లా విడగొడతాం, ప్రభుత్వాన్ని ఎట్లా దింపేద్దాం, ప్రభుత్వాన్ని ఎట్లా బద్నాం చేద్దాం, మీరెట్లా అధికారం రావాలని చూస్తున్నారు. కానీ ప్రజల పక్షాన్ని నిలబడతలేరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజాపాలన నడిపించుకుంటూ విజయోత్సవం నడిపిస్తూ అద్భుతంగా ప్రజల పక్షాన్ని నిలబడుతుంటే ఈరోజు మీ యొక్క బాధ తట్టుకోలేక తెలంగాణ ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మీ ఎమ్మెల్యేల దౌర్జన్యాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దౌర్జన్యాలు, హైదరాబాద్ నగరంలో ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దౌర్జన్యాలు తట్టుకోలేక సూసైడ్ నోటు రాసి వీడియో రిలీజ్ చేసి చచ్చిపోతున్నారంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంత దౌర్జన్యం చేస్తున్నారు. కేటీఆర్ ఖబర్దార్, నువ్వు ఏదో పెద్దగా చెప్పినావు, హైదరాబాద్ లో మేము తీసుకొచ్చినాం, హైదరాబాద్ లో మేము చేసి ఇదేనా గెలవటం? ఈ ఎమ్మెల్యే దౌర్జన్యం చేసిరా, ఇంత దౌర్జన్యాలు చేసిరు, ఇంత పబ్లిక్ హరాజ్ చేసిరు. ఈమె క్రియేటెడా కనబడుతుంది. చనిపోయిన వాడు డైరెక్ట్ గా సూసైడ్ నోట్ రాశాడు. ఈ చనిపోయిన వాడు క్లియర్ చెప్పాడు వీడియోలో. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరులు ఎమ్మెల్యే అండదండలతో మమ్మల్ని హరాజ్ చేస్తున్నారు, వీరెవరైనా చనిపోతున్నా అని చెప్పాడు. దీనిపైన వెంటనే కేటీఆర్ సమాధానం చెప్పాలి. వెంటనే మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే రాజీనామా చేయాలి. లేని పక్షాన ప్రజాక్షేత్రంలో మేము తప్పకుండా నిరసిస్తాం. ప్రజాక్షేత్రంలో ఎందుకంటే ప్రజాపాలన నడుస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా మా యొక్క నిరసన ఎక్కడెక్కడ వ్యక్తం చేయాలో వ్యక్తం చేస్తాం. దాంతో పాటుగా బాధిత కుటుంబాన్ని కూడా పూర్తిగా కూడా ఆదుకుంటాం. మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఇక్కడి నుంచి ఈ రోజు మీరు అనుకుంటున్నారేమో కేటీఆర్ మీ యొక్క ఎమ్మెల్యే మా బోరబండ పైన, రహమత్ నగర్ పైన, ఇసుగూడ పైన, ఎనగడ్డ పైన పొద్దున్న లేస్తే కామెంట్లు చేసుకుంటా అక్కడ అంశాలు ప్రభావితం చేయడం, రౌడీ గారు గుండాలను వేసుకొని నడిపించాం మీ మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే. ఈ రోజు మీ ఎమ్మెల్యే తట్టుకోలేక ఒక శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి చనిపోయాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కేటీఆర్ మీరెంత కుట్రకుతంత్రాలు చేస్తున్నారు, మీ ఎమ్మెల్యే కుట్రకుతంత్రాలు చేస్తున్నారు. ఖబర్దార్, ఈ ప్రజాపాలన నడుస్తుంది. ఈ కుట్రకుతంత్రానికి నడవవు. మీరు చేసిన కుట్రకుతంత్రాలు మీరు చూసాక సహించాక బయటకు వచ్చాం. మళ్ళా ఇంకా చేస్తున్నారు మీరు, కానీ నడవనీయం. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం రావటంగా ఉద్యమాలు చేసి రాష్ట్రం తెప్పించుకున్నావో అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం కూడా మా ప్రాణాలను అర్పించేనా మా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా కూడా ప్రజాపాలన ముందుకు తీసుకుపోతాం. కానీ మీ కుట్ర కుతంత్రాలను, బీఆర్ఎస్ కుట్ర కుతంత్రాలను నడవనీయం.